హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఇంట్లో విషయాలు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఈ మధ్యలో ఎదుర్కొన్నానండి. ఇన్స్టాగ్రామ్లో మా పిల్లల ఐడీలతో ఒక ఫేక్ ఐడి స్టార్ట్ చేశాడు ఒక అతను. ఎవరు అంటే నాకు తెలిసిన అతని లోకల్ యాప్లో చూసి పని కోసమని అక్కడికి వెళ్తే తను ఒక పూజారిగా ఓ పక్కన ఉండేవాడు. తను నాలో నీళ్ళు మేము అక్కడ పనిచేసాము. తను పూజారిలాగా పూజలు చేసేవాడు. అయితే ప్లస్ ఏంటంటే అప్పుడు బాగానే ఉన్న అతను కొన్ని రోజుల తర్వాత కొన్ని విషయాల్లో మా ఇద్దరికి గొడవ, అంటే పక్కన వాళ్ళకి మాకు గొడవలు అయినాయి. గొడవలు అవుతే పిల్లలు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకు ఫాలో కొడితే వాళ్ళు ఫొటోసు అవన్నీ స్క్రీన్ షాట్ పెట్టి మళ్ళీ ఫేక్ ఐడి స్టార్ట్ చేసి దాంట్లో మా పిల్లల ఫొటోసు వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టి బూతులు అలాంటి వర్డ్స్ యూజ్ చేసి పిల్లల బ్రతుకులు ఆడుకుంటున్నారండి. దానికోసమని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, సైబర్ వాళ్ళకు వెళ్ళాను. ఎక్కడ వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదండి. నేను వాళ్ళ కోసం నేను చచ్చేలోగా ఏదో ఒకటి చేయాలని కోరికతో ఉన్నానండి. నా పిల్లల ఇప్పటికీ నెల అవుతుందండి. పిల్లల వీడియోస్ డిలీట్ చేయట్లేదండి ఇతను. మీరందరూ కొంచెం నాకు సపోర్ట్గా ఉంటే ఆ విషయాలలో కొంచెం సహాయం చేయగలుగుతారని ఆశిస్తున్నానండి. ఫేక్ ఐడి స్టార్ట్ చేసి పిల్లల బతుకులతో ఆడుకుంటున్నారండి. నాకు ఎవరెవరు సపోర్ట్ చేయరని గవర్నమెంట్కు చెప్పిన, గవర్నమెంట్ అంటే పోలీస్ వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా కొద్దిగా ఒక నెల అవుతుందండి. మళ్ళీ ఏం ఫోన్ కాల్స్ కానీ యాక్షన్ కానీ లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదండి. ఎవరు చెప్పినా ఏం చేయలేకపోతున్నారండి. ఇన్స్టాగ్రామ్ నుంచి ఐడి తొలగించట్లేదు తను. ప్లస్ మా పిల్లల వీడియోస్ అలాగే చూస్తూ ఉన్నారండి జనాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లల గురించి ఇలాంటి చాలా ఫేక్ ఐడీస్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. కొంచెం నాకు హెల్ప్ చేయండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి.